వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఈ ఫ్రూట్ చాలా వైరల్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో, అందరికీ తెలిసే ఉంటుంది. దీని పేరు మ్యాక్సిమం కొంతమందికే తెలిసి ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. నాకు ఈ మధ్య తెలిసింది. యూట్యూబ్లో ఒక సిస్టర్ వీడియో చేసి తన వీడియోలో ఈ ఫ్రూట్ నేమ్ చెప్పారు. ఈ ఫ్రూట్ నేమ్ వచ్చి రాంబూటాన్ అంట. ఆగ్నేయ ఆసియాకి చెందినది ఈ ఫ్రూట్. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా పొటాషియం, ఇవన్నీ పోషకాలు ఇందులో. అంటే ఇది లీచీకి సమానంగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా అసలు ఇది కిలో వచ్చి 400 రూపీస్ ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ కిలో వచ్చి 400 రూపీస్. 1/4 కిలో తీసుకుంటే 100 రూపీస్. అంటే ఈ మూడే రాలేదు, ఇంకా వచ్చే వాళ్ళు తినేశారు మా హస్బెండ్, పిల్లలు. నేను లాంగ్ వీడియో కోసం నాకు ఇవి కావాలి అని చెప్పి దాచా. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం. ఎన్నో రోజుల నుంచి ఈ ఫ్రూట్ తినాలి, టేస్ట్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నా. ఈరోజు నా కల నెరవేరింది. ఇది ఒకసారి కట్ చేసి లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. వెయిట్. ఇలా ఉంటుంది. మ్యాక్సిమం అందరు చూసుంటారులేండి. నా వీడియోలో కూడా చూపించాలి కదా, అందుకే ఇప్పుడు టోటల్ పూర్తిగా అది బయటకు తీసేసి చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే, ఇలా ఉంది. చాలామంది యూట్యూబ్ వీడియోలో ఈ విత్తనాన్ని నాటుతున్నారు. నేను కూడా ట్రై చేస్తా. లోపల సీడ్ ఎలా ఉందో కూడా చూపిస్తా. ఓకే, వెయిట్. టేస్ట్ చేసి కూడా చెప్తా ఎలా ఉంది టేస్ట్. సేమ్ లీచీ లాగే ఉంటుంది అంటున్నారు. నేను లీచీ కూడా తిన్నాను. సో ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తా. ఇదిగోండి, టేస్ట్ అయితే కొంచెం పులుపు కూడా ఉంది. ఇది లోపల సీడ్. నాకైతే ఇది చూస్తుంటే బాదం గుర్తొస్తుంది కదా. నేను కూడా నాటుతాను ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర. అప్పుడు మనం అన్ని వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 1/4 కేజీకి ఎన్ని వస్తాయి చెప్పండి? ఎంత ఇష్టంగా తినాలనుకుంటాం తెలుసా. మరీ అంత కాస్ట్ పెడితే ఎలా అబ్బా? ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కలలు అలానే మిగిలిపోతాయి, అవునా కదా. అందుకే అందరూ సీడ్స్ పెడుతున్నారు. నేను ట్రై చేస్తా. ఇలానే అంటే పచ్చిగా ఉన్నప్పుడే పెట్టాలా, లేక దీన్ని ఎండలో ఎండపెట్టి తర్వాత నాటాలా? మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో చెప్తారా? దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుందంట చాలా బాగా. అంటే ప్రతి ఫ్రూట్లోని ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే చాలా చాలా రోజుల నుండి వెయిట్ చేశాను ఈ ఫ్రూట్ కోసం. ఫైనలీ ఫ్రూట్ నా చేతికి వచ్చేసింది. నేను టేస్ట్ కూడా చేసేసా. అంటే నాకు లీచీ అంత టేస్ట్ అనిపించలేదు, కొంచెం పులుపు కూడా ఉంది. అంటే పాకం ఎక్కువ, చక్కెర పాకం ఉంటుంది కదా, అంత జ్యూసీగా ఉంది తింటుంటే. లీచీ అంత జ్యూసీగా ఉండదు. లీచీ కూడా మీకు నా వీడియోలో ఉంటుంది. లీచీ అంత జ్యూసీగా ఉండదు. ఇది కొంచెం జ్యూసీగానే అనిపించింది నాకు ఈ ఫ్రూట్. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ సి, నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్, గుండెకి సంబంధించినది, అన్నిటికీ చాలా మంచిదంట ఈ ఫ్రూట్. ఓకేనా? అంత కాస్ట్ ఉండడం వల్ల ఎవరు కొనలేకపోతున్నారు. ప్లీజ్ తగ్గించడానికి ట్రై చేయండి. మీరు కూడా ఎక్కువ ఎక్కడెక్కడ నుంటో వీటిని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఏం చేయలేరు, కానీ ట్రై చేయండి. మన బడ్జెట్లో కాదు తెచ్చుకొని తినడానికి, కానీ ఏదో ఒక రోజు ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. హెల్త్కి మంచిదే కదా. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి వీడియోని, కామెంట్ చేయండి. ఓకేనా? లైవ్ అనే వస్తుంది, ఏమనుకోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దండి.
ఓకేనా? బాయ్.